హాయ్ ఫ్రెండ్స్, ఓరియో అమ్మ నాన్న ఛానల్కి స్వాగతం అండి. చూడండి కన్నయ్య, ఈ ఫుడ్ నీకేనా? నీకేనా ఇది? అమ్మ లాగి లాగి చూసుకుంటున్నాడు. ఇవన్నీ నీకేనా నాన్న? డాడీ తెప్పించింది నీకేనా? ఏది కావాలి ఈ ఫుడ్లో? ఏది కావాలి? ఇది కావాలా? చూడు ఇట్లా ఏం కావాలి దీంట్లో? వద్దులే, దోవన పోయే వాళ్ళందరితో కొట్లాడుతూనే ఉంటావు నువ్వు. వాళ్ళు ఎవరు నేను పట్టించుకోరు. మళ్ళా నువ్వు అటు అందరితో కొట్లాడినావంటే. ఇవి కావాలా? వీటిలోటి కావాలా ఫుడ్? చూడు బిస్కెట్స్, ఎన్ని బిస్కెట్స్ తెప్పించినాడు డాడీ. ఇటు చూడు, నీకోసం ఇంకా బోన్స్ కూడా ఉన్నాయి నాన్న. ఇదో చూడు బోన్స్, చూడు బోన్స్ కూడా తెప్పించినాడు డాడీ. నువ్వు గుడ్ బాయ్ లాగుంటే నీకు రోజుకి ఒక బోన్స్ పెడతాం. నువ్వు అత్తి చేసినావు అనుకో, నీకేం పెట్టాం రోజు. నువ్వు గుడ్ బాయ్ లాగా రోజు ఒకటి తినాలా, సరేనా? తింటావా? ఇంకా ఫస్ట్ బిస్కెట్ ఇస్తా, తిను. బిస్కెట్ బిస్కెట్ నచ్చిందా కన్నయ్య నీకు? బిస్కెట్లు ఇవి తిన్నావు అనుకో, రోజు నీకు తెప్పిస్తా మంచిగా బిస్కెట్లు దండిగా తెప్పిస్తా, ఓకేనా? చూడండి బోన్స్ అయితే ఇట్లా తెప్పించాము. ఇవి తనకి ఇష్టంగా తింటాడో తినడో అని ఈ బిస్కెట్స్ యాడ్ చేశాను కొత్తగా. ఇవి తింటే మళ్ళీ అయినా తెప్పిద్దాము అనే ఒక ఇదితో స్టిక్స్ అండి. ఇవి డైలీ కానీ వీక్లీ వన్స్ ఇస్తే బాగా నవిలి తింటాడు. ఇవి కాల్షియం బాగుంటుంది బోన్స్లో, అందుకని కాల్షియం బోన్స్ కూడా తెప్పించాను. చూడండి, ఏవైతే బాగుంటాయి అని అనుకునే వాళ్ళు కింద మెసేజ్ చేయండి. ఏం ఫుడ్ ఇస్తే బాగుంటుంది ఓరియోకి అనేది. కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము ఇవి కాకుండా. బోన్స్ కూడా చాలా బాగున్నాయండి, పెద్దవిగా బాగున్నాయి, క్వాలిటీ కూడా. ఈ మిగిలిన బోన్స్ కూడా తెప్పించినవి కూడా చాలా బాగున్నాయండి. రెండు కలిపేసి మనకి ఇవి కలిపి 400 ప్లస్ పడింది. కానీ క్వాలిటీ వైజ్ వస్తే బోన్స్ ఇవి చిన్నవి, 3 ఇంచెస్ బోన్స్ ఇవి కూడా పర్లేదు, క్వాలిటీ కూడా బాగుంది. మీషోలో ఆర్డర్ అయితే చేశాను నేను. ఇవి దాంట్లో తెప్పించాను పెద్ద బోన్స్, ఇవి 5 ఇంచెస్. ఇవి కూడా బాగున్నాయి. వీక్లీ 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ ఇచ్చామంటే డాగ్స్కి మంచి, వాటి పనులు అంటాం కదా, నవిలేదానికి కానీ వాటికి బాగా ఉంటుంది. ఇవి ఇంకెప్పుడన్నా మనం ప్లేయింగ్ టైమ్స్ అట్లా తింటాం కదా, ఆ టైంలో ఇట్లా బిస్కెట్స్ అట్లా ఇవి ఖాళీ టైంలో ఇట్లా స్టిక్స్ అవి ఇచ్చామంటే చూడడానికి బాగుంటుంది, కలర్ కలర్గా. వాటికి తిన్నాటికి కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇవి బోన్స్. అవి మొత్తానికైతే పర్చేస్ చేసింటి ఓరియో కోసం అయితే బాగున్నాయండి. మంత్లీ చేంజ్ చేస్తూ వస్తున్నాను ఫుడ్. ఇప్పటి నుండి ఇంతవరకు పెడిగ్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పెడిగ్రీ పెడుతున్నాం ఎర్లీ మార్నింగ్. ఇంకా పెడిగ్రీలో అడల్ట్ స్టేజ్కి వెళ్తున్నాడు కదా, అడల్ట్ స్టేజ్ దాటి అంటున్నా, అడల్ట్ స్టేజ్ ఫుడ్ అయితే ఇంకా ప్రిఫర్ చేయాలా. చూద్దాము, అది పెట్టున్నాను. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని కూడా వీడియో చేసి పెడతాను. ఇదైతే ఓరియో ఫుడ్ అండి. ఫుడ్ తనకి ఏ ఫుడ్ అయితే మేము తెప్పిస్తామో, ఏ పెడతామనేది 2 డేస్ కంపల్సరీ, 2 డేస్కి ఒక బోన్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా బోన్
తీసుకొని బోన్ తిన్న తర్వాతనే తనని బయటికైతే తీసుకొని ప్లేయింగ్ ఆట ఆడిపించడము, కొంచెం యాక్టివిటీస్ అయితే చేస్తాము. కానీ అగ్రెసివ్ ఎక్కువ అవుతున్నాడండి. ఎవరిని చూసినా కానీ అరుస్తున్నారు. చూసారు కదా స్టార్టింగ్లో అట్లా బయటికి వెళ్ళాలంటే భయంగాను తను తీసుకొని మాస్క్ వేసుకొని. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో డాగ్స్కి అయితే సేఫ్టీ లేదు కదండి. అది మనం అనకూడదు, కానీ బయట ఉండే సిచ్యువేషన్ కూడా అట్లా ఉంది. ఎంత మనం ఇంట్లో చాకునే డాగ్ అయినా కానీ మనకు ముద్దు ఉంటుంది, కానీ బయట ముద్దు ఉండదు కదా. బయట ఉండే డాగ్స్ కూడా అలానే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలా. సెకండ్ వచ్చేసి పిల్లలు వాళ్ళు ఉన్న దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా. మా ఊరి వాళ్ళైతే ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందులు అయితే లేవండి. ఫ్యూచర్లో జర్నీ చేసే కొద్దీ ఏముంటుందో అయితే మనకు తెలియదు. చిన్నగా అయితే చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా ఆర్గ్యూ అయినప్పుడు ఖచ్చితంగా గొడవలు అయితే అవుతున్నాయి. అదైతే కంపల్సరీ అవుతున్నాయి. డాగ్ ఉన్న తర్వాత అది కామన్ కదండి. మనం ఇంట్లో బేబీ లాగా పెంచుకోవాలా. మాటికి డాగ్ అంటున్నామని ఫీల్ అవ్వద్దు. ఇంట్లో మన బేబీ అనుకొని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత తనకి ఏదొచ్చినా మనమే చూసుకోవాలా. ఏవైనా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది అందరు డాగ్ లవర్స్కి తెలిసిందే. జాగ్రత్తగా ఉండండి. మీ పెట్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి మీద డిపెండ్ చేయొద్దు. తర్వాత ఏదన్నా జరిగిన తర్వాత ఎవరినన్నా ఏం రాదు మనకి. ఎందుకంటారా, అది సమ్ రీజన్స్ అవి జరిగిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కరికి. అందుకనే చెప్తున్నాను. సేఫ్గా మీరు ఉండండి, మీ డాగ్స్ని ఉంచుకోండి, అంతే. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.